నాలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. దయచేసి గమనించాలి. గతంలో ఏపీ ఈపీడీసీఎల్ గౌరవ సీఎండీగా అనేక సేవలను అందించి ప్రస్తుతం ఏపీ జెన్కో గౌరవ ఎండీగా, అదేవిధంగా ఇంధన పొదుపు సంస్థ గౌరవ సీఈఓగా సేవలను అందిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇవాళ ఆల్ పవర్ యూటిలిటీస్ ఈ డైరీ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రానున్న మన గౌరవనీయులు సిఎస్ సార్ మరియు స్పెషల్ సిఎస్ ఎనర్జీ సెక్రటరీ గారికి, వేదిక పైన ఉన్న సిఎండి సిపిడిసిఎల్ గారికి, ఎస్పిడిసిఎల్ గారికి, జేఎండి గారికి, నెట్ క్యాప్ విసిఎన్ ఎండి గారికి, సిఈఐజీ మేడం గారికి, ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసిన డైరెక్టర్సు, సీనియర్ ఆఫీషియల్సు, సిపిడిసిఎల్ సిబ్బంది, ఆల్ పవర్ యూటిలిటీస్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. మనము ఇవాళ ఈ పవర్ యూటిలిటీస్ డైరీ ఇనాగ్రేషన్తో పాటు సిపిడిసిఎల్ 6th ఫౌండేషన్ డే కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. సో ఆ సందర్భంగా సిపిడిసిఎల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు కూడా తెలియజేయించుకుంటున్నాను. మనము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏంటంటే యాన్యువల్గా పవర్ యూటిలిటీస్లో ఈ డైరీ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేయడం అనేది ఒక మంచి యాక్టివిటీ. ఎందుకంటే మనం ఒక సెక్టర్గా ముందుకెళ్తున్నప్పటికీ మనకి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము, ఎంతవరకు వచ్చాము, ఇంకా ఎంత ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఆలోచించే సమయం అనేది నేనైతే అట్లా భావిస్తూ ఉన్నాను ఈ డైరీ ఇనాగ్రేషన్ కార్యక్రమంని ప్రతిసారి కూడా. సో మనకి ఇప్పుడు ఈ గత ఏడాది ఏదైతే 2025 కంప్లీట్ అయిందో, 2025లో మనము ప్రత్యేకంగా జెన్కో కానీ అదర్ యూటిలిటీస్ కానీ సో మెనీ న్యూ డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఈ సెక్టర్ అనేది ముందుకు నడుస్తుంది. అండ్ మన అందరికీ కూడా తెలుసు, రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, అభివృద్ధి జరగాలి అంటే ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అండ్ మనము ఆ సేవల్లో, ఆ సర్వీసెస్లో ఎక్కడన్నా గ్యాప్ ఉన్నా, ఎక్కడన్నా స్లో డౌన్ ఉన్నా ఆబ్వియస్లీ అది ఎంటైర్ స్టేట్ మీద, స్టేట్ ఎకానమీ మీద కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా జెన్కో గురించి చెప్పాలంటే, ఏపీ జెన్కో ఈ సంవత్సరం కూడా మనము ప్రత్యేకంగా ఏపీ జెన్కో ఎస్టాబ్లిష్ చేసింది గ్రిడ్కి మనము సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా స్టేట్కి బేస్ లోడ్ పవర్ అనేది ఇవ్వాలని. సో ఈ ఇయర్ కూడా మనం సీజన్ని బట్టి, తర్వాత పర్టికులర్ మంత్ని, డిమాండ్ని బట్టి దాదాపు 45 to 55% పవర్ గ్రిడ్కి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము. దీంతో కాకుండా మనం జెన్కోలో కూడా ఇంకా కూడా వ్యవస్థని మెరుగుపరచడానికి ఈ ఇయర్లో వివిధ ఇనిషియేటివ్స్తో ఆల్రెడీ కోల్ కాస్ట్ రేషనలైజ్ చేయడం కానీ, న్యూ ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్స్పెడైట్ చేయడం కానీ, తర్వాత మనకున్న అన్ని ప్లాన్స్లో కూడా అవైలబిలిటీ ఫ్యాక్టర్ని పెంచడం కానీ ఇట్లా. అండ్ ఏపీఆర్సీ నామ్స్ ఏదైతే, ఎందుకంటే ఏపీఆర్సీ నామ్స్ మనకి కాస్ట్ రికవరీతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఏపీఆర్సీ నామ్స్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇట్లా చాలా కార్యక్రమాలతో ఈ ఏడాది ఆల్రెడీ జరిగింది. బట్ రాబోయే కాలంలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ కంటిన్యూస్ సపోర్ట్ గ్రిడ్కి ఇవ్వాలంటే ఇన్నోవేట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆల్రెడీ జెన్కోకి సోలార్ ఉన్నప్పటికీ మనము పంప్డ్ స్టోరేజు, అదర్ హైడ్రో ప్రాజెక్ట్స్, ఇట్లా న్యూ ప్రాజెక్ట్స్తో కూడా ముందుకు వెళ్తున్నాము. ఇవి టెండర్లో కానీ వేరియస్ స్టేజెస్లో కానీ ఉన్నాయి. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి ఇంటగ్రేషన్ ఆఫ్ ఆర్ఈ పవర్తో ఈ బేస్ లోడ్ పవర్ రిక్వైర్మెంట్, ఎస్పెషలీ మార్నింగ్, సో మార్నింగ్ రిక్వైర్మెంట్ అనేది బాగా మనకి జెన్కో నుంచి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం టెక్నికల్గా దాన్ని ఒకవైపు మేనేజ్ చేసుకుంటూ, ఒకవైపు కంపెనీకి నష్టం జరగకుండా, ఇంకొక వైపు అదే రకంగా రాష్ట్ర ప్రజల మీద పవర్ కాస్ట్ భారం పడకుండా ముందుకు తీసుకెళ్లేలాగా మనం దానికి సంబంధించి కూడా చాలా స్టడీ కానీ, దానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళడానికి చాలా ప్రణాళికలు అవి జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ముఖ్యంగా మనకి రాబోయే కాలంలో
ఇప్పుడు మనకి సిఆర్డిఏ మన పక్కన విటిపిఎస్ ప్లాంట్ అనేది ఉంది. సో ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ పరంగా థర్మల్ స్టేషన్స్లో ఎస్పెషలీ అవి కామన్ రికరింగ్ ఇష్యూ కాబట్టి ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా దృష్టి పెడుతూ మనం అక్కడ ఉన్న ప్రజలకి వాటికి ఒక మెరుగైన వాతావరణము స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నాము. అలాగే మనకి ఉన్న సిబ్బంది టెక్నాలజికల్గా కూడా ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ కానీ డేటా డ్రివెన్ సొల్యూషన్స్ మీద కూడా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అదే రకంగా మన సెక్టర్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఉన్నది సేఫ్టీ ఆస్పెక్ట్స్, ఎందుకంటే రిస్క్తో కూడిన పని కాబట్టి జెన్కో ప్లాన్స్లో కూడా సేఫ్టీ ఆఫీసర్స్ని ఇంకా కూడా ట్రైన్ చేయడం కానీ మాక్ డ్రిల్స్ చేయడం కానీ ఇట్లా వివిధ యాక్టివిటీస్ ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఫోకస్ ఉంది. అదే రకంగా నేను ముందే చెప్పినట్టు సిన్స్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మనకి ఉన్న ఎంప్లాయీస్కి స్కిల్లింగ్ సంబంధించి కూడా మనకు జెన్కో తరపున ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. బట్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ తయారు చేయడానికి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్తున్నాము. బట్ అల్టిమేట్ గోల్ ఇయర్ కూడా ఏంటంటే ఒకవైపు కంపెనీకి నష్టం రాకుండా ఇంకొక వైపు రాష్ట్రానికి ప్రజలకి మంచి కాస్ట్ ఎఫెక్టివ్ రిలయబుల్ పవర్ అందించాలనేదే జెన్కో ఉద్దేశం అండి. అండ్ జెన్కోతో పాటు నేను ప్రస్తుతానికి SCCM ప్లస్ సీడ్కో ఈ 2 సంస్థల్లో కూడా CEO-గా MD-గా ఉన్నాను. సో రీసెంట్గా చూస్తే మనకి మన స్టేట్లో జరిగిన ఎనర్జీ కన్జర్వేషన్ ఎనర్జీ సేవింగ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో చేసిన యాక్టివిటీస్కి డిస్కామ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ ఇండస్ట్రీస్ కానీ లోకల్ బాడీస్ కానీ వీళ్ళందరితో చేసినప్పటికీ మనం ఆల్రెడీ మనం స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో ముందుకొచ్చి మనకి నెకా అవార్డ్ అనేది మనము ఆనరబుల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా మనకి SPDCL CMD గారే రిసీవ్ చేసుకున్నారు మన స్టేట్ తరపున. సో ఒకవైపు మనం పవర్ సప్లై చేస్తున్నప్పటికీ ఇంకొక వైపు ఎనర్జీ ఎఫిషియన్సీ ఎనర్జీ సేవింగ్ మీద కూడా కంటిన్యూస్ ఫోకస్ అనేది మనం నడుస్తూ ఉంది. ఇదే కాకుండా సీడ్కోలో కూడా సీడ్కో ద్వారా వేరియస్ సర్వీసెస్ ULBస్కి కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ ఇవన్నిటి మీద కూడా ఆడిట్ చేయడం సర్వే చేయడం PMC చేయడం ఇట్లా వేరియస్ యాక్టివిటీస్తో మనం అదర్ డిపార్ట్మెంట్స్కి ఈ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నాము. అండ్ ఇవన్నీ ఎందుకు అనే మాట ఉండొచ్చు, బట్ మీరు చూసినట్లయితే మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2-3 ప్రత్యేక ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 ఈ విజన్ అనేది మీరు అందరూ కూడా వినుంటారు. సో ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా నెట్ జీరో ఎమిషన్ అనే కాన్సెప్ట్ మీద ముందుకు వెళ్తున్నాము. సో ఆ 2047కి ఖచ్చితంగా మనం ఒక నెట్ జీరో ఎమిషన్ స్టేట్గా అవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. అట్లాగే 10 సూత్రాలు అనేది కూడా మీరు వినుంటారండి. సో ఈ 10 సూత్రాల కార్యక్రమంలో 10 సూత్రాల్లో ఒక పాయింట్ ఏంటంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎస్పెషలీ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. సో ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మనము రివ్యూ మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అల్టిమేట్గా ఈ గోల్స్కి దగ్గరికి వచ్చేలాగా ఇప్పుడు మన క్లీన్ ఎనర్జీ పాలసీ ఇవన్నీ కూడా చూసినా ఈ గోల్స్కి దగ్గరికి వచ్చేలాగా మాత్రమే మన ప్లాన్ మన విజన్ అనేది ఉంది. సో వే ఫార్వర్డ్ కూడా అట్లాగే ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో మనకి ఇట్లా అంటే విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ దెన్ లో ప్రిఫరెన్స్ టు పొల్యూటింగ్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నప్పటికీ మనకి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఇట్లాంటి న్యూ ప్లాన్స్తో ఫ్యూచరిస్టిక్ విజన్స్తో మన అందరికీ సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన గైడెన్స్ మేరకు ఖచ్చితంగా మనకి మన ఎనర్జీ మంత్రి గారు కానీ గౌరవనీయులు CS సార్ కానీ కాన్స్టెంట్గా ఆ విజన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ సైడ్లో మన అందరినీ రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ రివ్యూ చేస్తూ అది అచీవ్ చేయడానికి పుష్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అండ్ మనం ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ
మనకు అన్ని కార్యక్రమాలకి ఏంటంటే ముందుగా సిబ్బంది అనే వాళ్ళు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. సో మనకి రెగ్యులర్గా ఎంప్లాయీస్ కానీ అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, ఓఎన్ఎం అందరిది కూడా ఒక రోల్ ఉంది కంపెనీలో. సో మీరందరూ కూడా ఇన్ని ఇయర్స్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోయే ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము. అండ్ ఫ్యూచర్ కూడా అంటే సమ్టైమ్స్ మనం అంతా ఓకే ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటాం, కానీ మన అందరిలో కూడా మార్పుకి అడాప్ట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది, స్కోప్ ఉంది. సో ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి తగినట్టు మనం కూడా మనల్ని మార్చుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీరు అందరు కూడా దాన్ని కృషి చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మనకి అంటే జెన్కో ఎస్పెషలీ చూసినా ఆర్ ఎనీ పవర్ యూటిలిటీ చూసినా మనం ఓన్లీ ఎంప్లాయీస్ ఒకరే కాదు, మనకి రాష్ట్ర ప్రజలు కానీ మనకు సపోర్ట్ చేసే వివిధ సంస్థలు కానీ డిపార్ట్మెంట్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ అదొక ఈకో సిస్టమ్. సో ఈ ఈకో సిస్టంలో ఎవరైతే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అండ్ లాస్ట్లో చెప్పాలంటే ఇప్పుడు రేపటి నుంచి న్యూ ఇయర్. సో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లస్ ఈ కార్యక్రమంని ఎప్పుడు కూడా మనకి సిపిడిసిఎల్ వారు, సిఎండి గారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవ్రీ ఇయర్ ఓనర్షిప్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.